హరిశ్చంద్రుడు సత్యసంధుడు అని అంటివి కదూ. అవునులే, అతని ఇంట పురోహితత్వము చేసుకుంటూ హరిశ్చంద్రుడిపై ఉన్న అభిమానముని కదు చూచదా. దుర్ఘటమైన కార్యక్రమము వేసుకున్నందులకు అనివార్యములుగా దానిని నిర్వర్తించవాలి. ఇందులో నాకు జయమా అని ముందు యోచించదా. హరిశ్చంద్రుడు నా మాయాజాలమును పడక ఒక్క అబద్ధం ఆడుకున్నాడు. సత్యకీర్తి ప్రపంచ స్థాయిగా విలువ కారణం అయితే నేను సంతోషమై నాకు చేయవచ్చు. ఒకవేళ భక్తిగా ఆ వశిష్ఠిగా ఉన్నంత సంకటయు మాకులేదు కదా. అపర బ్రహ్మ విశ్వామిత్రుడుగా అపజయ భయమెత్తికి ఇప్పుడు అతను మా ఆశ్రమంలో వచ్చినట్లు పన్నుగా పండినాడు. మృగములను సృజించగా అయోధ్యాపురముకి ఏగి అక్కడ పాడి కట్టలను పాడు చేయ ద్వితీయ కర్తవ్యము. హరిశ్చంద్రుడు వేదిక ఇంటే ఉన్నాడు. రాజని మనము ఆకర్షింపడుతున్నారు. మాతాకి నేను సూచించగా ఆయుష్మాన్ భవ. అమ్మా మాతాంగాంగన, హరిశ్చంద్రుడు వేదిక ఇటే వచ్చుచున్నాడు. నీవు అతనిని ఎలాగైనా చేరి నీ ఆట మాటలతో సంగీత కళా కౌశల్యంతో మెప్పించి ఒప్పించి ఎప్పుడైనా ఒక అబద్ధము ఆడింపబడి ఇక నువ్వు బొమ్మవు. నా ద్వితీయ కర్తవ్యం సమర్థుడకు శిష్యుడిని సృష్టించగా. చంద్ర చంద్ర పరమేశ్వరుని శిరస్సు యొక్క ఉన్నావని గర్వమా? నీ పేరు మార్చదా. నా ప్రియ శిష్యుండవై నక్షత్రగా నామదేవుండవై శిష్య నక్షత్రగా శిష్య నక్షత్రగా శిష్య నక్షత్రగా ఆయుష్మాన్ భవ. నక్షత్రగా లెక్కలేని రొక్కం పడిగి హరిశ్చంద్రుని చేర్చికించుకున్నట్టే కాక అతను ఇచ్చటికి వచ్చినట్లు పండుగ పడిన
ఉన్నాడు. నీవు కూడా అప్రమత్తుండవై మాకు సహాయపడవచ్చు. నక్షత్రంగా తొందరపడుకో. చంద్రవతి రోహితాసుతో సహా హరిశ్చంద్రుడు వేటగా ఇట్టే వచ్చి